30 వసంతాలు పూర్తి చేసుకున్న మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి హృదయపూర్వక శుభాభివందనాలు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎన్నెన్నో విజయాలకు పునాదులు వేస్తూ ఎంతో మంది ప్రముఖుల మరెందరెందరివో మన్ననలు పొందుతూ మరెందరికో భవిష్యత్తుకి బాటలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఏకైక సంస్థ సాయి మేధా కోటి హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా టీజీఈ సెట్ లో 2025 ఫలితాల్లో మా మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు సృష్టించిన ఫలితాలు ఓ అద్భుతం. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు సాధించి టాప్ 50లో 35 స్టేట్ ర్యాంకులు సాధించింది. ఈ ర్యాంకుల విజయ పరంపరను ఎన్నో సంవత్సరాల నుండి సాగిస్తున్న మా ప్రయాణంలో వాటి వెనకాల పిల్లల తల్లిదండ్రుల ఆశీస్సులు, అధ్యాపకుల బోధన, విద్యార్థుల శ్రమ వల్ల ఇలాంటి ఎన్నో విజయాలను సాధిస్తున్న సంస్థయే సాయి మేధా కోటి హైదరాబాద్. నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. టీజీఈ సెట్ 2025లో మెకానికల్ బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన పోతుగంటి కార్తిక్ నాతో పాటుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. సో పోతుగంటి కార్తిక్ ఒక తెలంగాణ ఈ సెట్లోనే కాకుండా ఏపీ ఈ సెట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. సో తెలంగాణ ఈ సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటుగా ఇంటిగ్రేటెడ్ సెకండ్ ర్యాంక్ సంపాదించాడు. జనరల్గా మెకానికల్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా టాప్లో ర్యాంక్ వస్తుంది, కానీ అలా కాకుండా కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీ వాళ్ళకి ఈక్వల్గా అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళతో పోటీ పడి చదివాడు కాబట్టి అతనికి ఆ ర్యాంక్ వచ్చింది. మరి ఇంత గొప్ప సక్సెస్ ఇటు తెలంగాణ అటు ఏపీ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమైన ముఖ్యంగా మన యొక్క స్కూల్ కావచ్చు, స్కూల్ తర్వాత ముఖ్యంగా మన డిప్లొమా ఈ ర్యాంక్ వచ్చిందంటే డిప్లొమా కాలేజ్, డిప్లొమాలో నువ్వు చదువుకున్న విధానము అది దానిపైన ఆధారపడి ఉంటుంది. ముందుగా నీ యొక్క కాలేజీ వివరాలు. నా కాలేజ్ వచ్చేసి నేను మాసప్ ట్యాంక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. నాకు సీట్ ద్వారా వచ్చింది పాలిసెట్ 2000 ర్యాంక్ వచ్చింది. మెకానికల్ బ్రాంచ్. మా ఫ్యాకల్టీలో వచ్చేసి హెచ్ఓడి సార్ అని రామరెడ్డి సార్ మాకు థర్మోడైనమిక్స్ ఉన్నాయి. థర్డ్ సెమ్లో, ఫోర్త్ సెమ్లో రాలే, ఫిఫ్త్ సెమ్లో మాకు క్యాడ్ క్యామ్ ఉంది. ఇది డిఎంఈ ఫోర్త్ సెమ్లో. ఓకే. నెక్స్ట్ సైదుల్ సార్. సైదుల్ సార్ మీ కాలేజ్ ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే. సైదుల్ సార్ వచ్చేసి ఫిఫ్త్ సెమ్లో స్టార్టింగ్లో R&D చెప్పింది సార్. ఓకే. ఇంకోటి ఇంజనీరింగ్ మెటీరియల్స్ చెప్పింది సార్. మీ కాలేజీలో నిన్ను బాగా ప్రభావం చూపిన అంటే ఎవరో ఒకరు ప్రభావం చూపిస్తారు అంటే బాగా చదువుకోవడానికి, బాగా మార్కులు రావడానికి, ఈ సెట్ మంచి ర్యాంక్ సంపాదించడానికి కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఎవరు? ఈ సెట్ విషయంలో అయితే రామరెడ్డి సార్ బాగా గైడెన్స్ ఇచ్చింది సార్. హెచ్ఓడి సార్ అని అది శ్రీధర్ సార్ అనేవాడు సార్. ఓకే. ఈ సెట్ గురించి బాగా చెప్పారు సార్. సెమిస్టర్లో ఎట్లా మెయింటైన్ చేసావు? సెమిస్టర్ మార్క్స్ ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అన్నిట్లలో 9 అబోవ్ సార్. 9 అబోవ్ అంటే డిప్లొమాలో మంచిగా చదువుకున్నావు. మరి డిప్లొమాలో మంచిగా చదువుకున్నావు. డిప్లొమా సెకండ్ ఇయరా, ఫస్ట్ ఇయరా, థర్డ్ ఇయరా? ఎప్పుడు నీ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది? థర్డ్ ఇయర్లో సార్. థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్. సెకండ్ ఇయర్ అయిపోయినాక ఆఫ్లైన్ సమ్మర్ నుంచి ఆఫ్లైన్కి వచ్చావు. ఆఫ్లైన్ క్లాసెస్ మొత్తం విన్నావా లేకపోతే కొన్ని రిమైనింగ్ ఆన్లైన్? ఎందుకంటే మన దగ్గర ఆన్లైన్ ఆప్షన్ కూడా చాలామంది ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి నీ యొక్క ప్రిపరేషన్ ఎక్కువగా ఆఫ్లైన్లో జరిగిందా, ఆన్లైన్లో జరిగిందా? నా సెకండ్ ఇయర్ అయిపోయినాక మేలో నేను ఆఫ్లైన్ వచ్చాను సార్. మేము ఆఫ్లైన్ 2 months కంప్లీట్గా? ఓన్లీ మే సార్. మే మొత్తం వచ్చావు? మొత్తం వచ్చాను. ఆఫ్లైన్ వచ్చావు. తర్వాత జూన్లో నేను రాలేదు సార్, ఇంటికి రాలేదు. జూలై నుంచి మళ్ళీ నేను ఆన్లైన్ తీసుకున్నాను సార్. ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ సార్. ఆన్లైన్లో ప్రిపేర్. జూలై నుంచి సెమ్ ఉండే సార్ మాకు. ఫస్ట్ సెమ్ జూలై నుంచి ఫిబ్రవరి వరకు నా నోట్స్ ప్రిపరేషన్ అయిపోయింది సార్ మొత్తం. ఓకే. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 monthsలో నేను రివిజన్ చేసుకున్నాను సార్. మొత్తం ఆన్లైన్లో? ఆఫ్లైన్కి ఇంకా రాలేదు ఇంకా. మరి ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళని చూస్తే నీకు ఏమైనా భయం కలగడం కానీ, లేకపోతే ఆన్లైన్ కంటెంట్ మామూలుగా ఉందనా, ఇట్లా ఏదైనా నీ ఏది బెస్ట్ అంటావా? ఆఫ్లైన్ బెస్ట్ అంటావా, ఆన్లైన్ బెస్ట్ అంటావా? చెప్పాలంటే 2 బెస్ట్ సార్. చెప్పాలంటే 2 బెస్ట్. చదువుకునే వాడికి ఏదైనా బెస్ట్. ఎవరికైతే బెస్ట్ అంటే ఒకవేళ మీరు ఆఫ్లైన్ పోవాలనుకుంటే మేము ఒక్కరోజు అబ్సెంట్ కాము, రెగ్యులర్గా వినాలి. ఈ ఎగ్జామ్ వరకు ప్రతిరోజు పోతామంటే ఆఫ్లైన్ చూస్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి.
ఇట్ ఇస్ ద బెస్ట్. బెస్ట్ ఏ బ్రాంచ్ అయినా సరే. అంటే ఆఫ్లైన్ యూజ్ చేసుకోవాలంటే రెగ్యులర్గా పోతాం మేము, అన్ని సబ్జెక్టులు కంటిన్యూస్గా వింటాం, విన్న సబ్జెక్ట్ని కనీసంగా కంటిన్యూస్గా వింటాం. ఒక్కరోజు ఆబ్సెంట్ కావద్దు అంటే ఆబ్సెంట్ కావద్దు, ఒక్కరోజు మిస్ అయితే మీరు నెక్స్ట్ డే మీకు అర్థం కాదు కవర్ subject. చేయలేరు, అవును అవును. టైం ఉండదు. మరి ఆన్లైన్ ప్రిపేర్ అయినప్పుడు నీకేమైనా తక్కువ ఏమైనా అనిపించిందా ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే? No, sir. ఎట్లా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయి మనవి? వెరీ గుడ్ సార్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ బాగున్నాయి, అన్ని క్లాసెస్ సరిపోయినాయా లేకపోతే ఏదైనా తక్కువ అనిపించిందా నీకు? ఎందుకంటే అప్డేట్ అవ్వాలి మేము, నో సార్. నో మేము ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. sir. దాంట్లో ఏదైనా తక్కువ అనిపించిందా నీకు? లేదు సార్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజనీరింగ్ ఇంజమామ్ సార్ కానీ ఇనాయత్ సార్ కానీ అలా టీచింగ్ వింటుంటే నీకు ఎట్లా అనిపించింది? ఇంజామ్ సార్ అయితే 2x స్పీడ్ చెప్తారు సార్. 2x స్పీడ్ 2x స్పీడ్ అర్థం కావాలంటే కొద్దిగా మనం మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ పోవాలి సార్. అట్లా స్పీడ్ చెప్తే మంచిదా చెప్పకపోతే మంచిదా? స్పీడ్ ఉంటే మంచిది సార్, స్పీడ్గా ఉంటుంది అలవాటు అయితే మనకి. అవును. ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పీడ్ అండ్ అక్యురసీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలామంది కొద్దిగా స్పీడ్గా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆ స్పీడ్ని క్యాచ్ చేయడానికి మాత్రమే ప్రయత్నించు. స్పీడ్గా ఉందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఆ విధంగా నువ్వు ఆ స్పీడ్ని క్యాచ్ చేయగలిగితేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనము ముందు వరుసలో ఉంటాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో మరి ఆన్లైన్ క్లాసెస్ ఎలా అంటే వాచ్ చేసుకుంటూ నోట్స్ ఎలా రాసుకున్నావు, టెస్టులు ఎలా రాసావు? సార్ ఆన్లైన్ అయితే మేము సార్ ఒక వీడియో అయిపోతే నోట్స్ రాసేటోండి సార్. నోట్స్ చూసుకుంటూ రాసేవాడా చూసినాక రాసేవాడు? ఫస్ట్ వీడియో చూసినాక మళ్ళీ సెల్ఫ్గా రాసేవాడు. ఓకే, టాపర్స్ నోట్స్ ఉన్నాయి కాబట్టి టాపర్స్ నోట్స్ యూజ్ చేసుకునేవాడే. ఓకే, తర్వాత డైలీ ఒక మ్యాక్సిమం 6 hours ఉండేది సార్. 6 hours 5 మీద తర్వాత 6 hours ఆన్లైన్ క్లాస్ 6 hours మ్యాక్సిమం సార్. బాబా కష్టపడ్డావు నువ్వు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కానీ చేసినా కూడా నువ్వు ఇదే విధంగా ఇంతకు మించి రిజల్ట్ వచ్చేది నీకు. సో మెకానికల్ బ్రాంచ్లో జనరల్గా మొత్తం టోటల్ అన్ని తెలంగాణలో తీసుకుంటే టోటల్ ఒక 2, 3, 4, 5 కాలేజీలో తప్పిస్తే రిమైనింగ్ అంతా చాలా ఇబ్బందులో ఉన్నారు. మెకానికల్లో ఇవాళ టాప్ కాలేజీల్లో కూడా సీట్స్ ఒకప్పుడు మెకానికల్లో 2 సెక్షన్లు ఉండేవి. అవి కాస్త కంప్యూటర్ సైన్స్ ఫ్యామిలీ పెరిగే కొద్దీ ఒక సెక్షన్ అయింది. ఇంకా పెరిగే కొద్దీ ఏమైందంటే 30 సీట్లకు పడిపోయినాయి. ఇప్పుడు సీటు రావడం కూడా గగనమైన కాలంలో నువ్వు ఇట్లాంటి బ్రాంచ్ చూస్ చేసుకొని ఈ బ్రాంచ్లో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి పోటీగా కంప్యూటర్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కి 163, నీకు కూడా 163. మంచి మార్కులు వచ్చాయి, మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో ఇంత ఈ విధంగా ఈ సక్సెస్ కావడానికి మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ నీకు ఎట్లా దొరికింది అసలు? ఏ విధంగా ఉండేది? పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అసలు? పేరెంట్స్ ఎక్కడ నీ దగ్గర ఉంటారా ఇంటి దగ్గర ఉంటారా? ఇంటి దగ్గర ఉంటారు సార్. ఇంటి దగ్గర. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? పెద్దపల్లి డిస్ట్రిక్ట్. పెద్దపల్లి. ఏం చేస్తారు ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఆర్ఎంపీ డాక్టర్. మదర్ హౌస్ వైఫ్. అంటే రెగ్యులర్గా మీ ఫాదర్ మాట్లాడేవాడా మీతోటి, గైడ్ చేసేవాడా? ఎట్లా ఏ విధమైన సపోర్ట్ నీకు అందింది? భయం అని ఉండేది లేదు సార్. భయమే ఉండే, చదువుతాడా లేదా అనే ఉండే సార్. ఇబ్బంది పెట్టేవాళ్ళు, టెన్షన్, చదువు ప్రెజర్ పెట్టేవాళ్ళు సార్. ప్రెజర్ పెట్టేవాడు కాదు, పెట్టేవాళ్ళు కాదు సార్. పెట్టేదా? అలా నమ్మకం ఉంది సార్, నేను చదువుతాను. పెట్టేవాడు కాదు, నువ్వు చదువుతావు అనే ఒక నమ్మకం. ఎస్ సార్. మాట్లాడేవాడా రెగ్యులర్గా మీ ఫాదర్? మాట్లాడేవాడు సార్. కాలేజ్ పోతున్నా, ప్రిపేర్ అవుతున్నావా, మార్కులు ఎట్లా వస్తున్నాయని అడుగుతాడా? మార్కులు మమ్మీ ఎగ్జామ్స్ రాసేవాడివి అసలు? ఎగ్జామ్ రాసిన. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేవాడు? ఆన్లైన్ సార్. ఆఫ్లైన్ రాయలేదు, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేవాడివా? అంటే చాప్టర్ వైజ్ సెల్ఫ్ టెస్ట్లు మన దగ్గర ప్రతి దానికి సిస్టమేటిక్గా పీవైక్యూస్ చాప్టర్ వైజ్. అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, టీజీ సెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, ఒక పద్ధతైన దాంట్లో టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సెల్ఫ్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు ఇట్లా కండక్ట్ చేసుకుంటూ వచ్చాం కదా. మరి ఆ టెస్టులు అన్నీ రాసావా నువ్వు? టెస్ట్లు అన్నీ రాసా సార్. అన్ని టెస్టులు రాసావు. ఓకే, రెగ్యులర్గా లైవ్ టెస్టులు రాసేవాడి, మార్కులు చూసుకునేవాడివా? మార్కులు చూసుకున్నాను. లాస్ట్ చేసుకోండి ఒక 5 ఎగ్జామ్స్ స్కిప్ అయ్యాయి సార్. 5 ఎగ్జామ్స్ స్కిప్, ఎందుకంటే సెమిస్టర్లో ఉన్నావు అప్పుడు. సెమిస్టర్ లేదు కాదు సార్, కానీ స్కిప్ చేశాను సార్. ప్రిపరేషన్కి అది దానికి ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నావు, దానికి ఎందుకు అనుకొని ఇంకా ప్రిపరేషన్ కొనసాగిద్దామని రిమైనింగ్ అన్నీ రాసావు. ఓకే, సో మరి తెలంగాణ ఈ సెట్లో నీకు మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని? తెలంగాణలో 46 సార్. 46. ఫిజిక్స్ కెమిస్ట్రీ 17. ఫిజిక్స్ కెమిస్ట్రీ 17. ఇంజనీరింగ్ 83 సార్. టోటల్ మార్క్స్ 163. అదేవిధంగా ఏపీ సెట్లో కూడా 46. 46 అంటే మ్యాథమెటిక్స్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఓకే, వెరీ గుడ్. ఫిజిక్స్లో 17. కెమిస్ట్రీలో 19. ఇంజనీరింగ్ 73 సార్. 153. బ్రాంచ్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇంటిగ్రేట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఏపీలో? 32. ఓకే, మళ్ళీ 2 రాష్ట్రాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. ఎలా ఉంది మీ పేరెంట్స్ కావచ్చు, నీ యొక్క ఫీలింగ్స్? రిలేటివ్స్, విలేజెస్ అందరూ హ్యాపీ సార్. హ్యాపీ.
ఎందుకంటే ఇవాళ రేపు సీట్ వస్తేనే ఒక విధంగా ఉంటుంది. అట్లాంటిది తెలంగాణ ఈసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఏపీ ఈసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే కంపల్సరీగా మనకంటే ఎక్కువగా సంతోషపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉంటారు. సో ఎనీహౌ ఇప్పుడు మన జూనియర్స్కి ముఖ్యంగా మెకానికల్ వాళ్ళకి, ఎందుకంటే నాకు మిగతా బ్రాంచెస్కి పక్కన పెడితే మెకానికల్ వాళ్ళకి నువ్వు ఏ విధమైన సజెషన్ ఇవ్వాలనుకుంటున్నావు? మీకు బెస్ట్ ఈసెట్ 2026 రాస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎలా చదివితే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు? ఈసెట్కి మ్యాక్సిమం 1 year చాలు సార్ ప్రిపరేషన్. 1 year చదవాలి సార్, 1 year చాలు కాదు, 1 year చదవాలి. 1 year చదవాలి, ఎందుకంటే సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా, 26 కాబట్టి 1 year చదవాల్సిందే. ఎలా చదవాలి? మీరు సెమ్ టైంలో సెమ్ కాలేజ్ పోకుంటూ ఇటు ఫ్రీ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక జనవరి ఫిబ్రవరి ఆ టైం వరకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫిబ్రవరి ఆన్లైనా ఆఫ్లైనా ఏది ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా. ఓకే, అంటే కొంతమంది ఆన్లైన్ అంటే ఇష్టపడతారు, కొంతమంది ఆఫ్లైన్కి వస్తేనే నాకు ఆ మైండ్ సెట్ ఉంటుంది అంటారు. కాబట్టి ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్ళకి ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ అంటే షార్ట్ నోట్స్ ఎట్లా రాసుకోవాలి ఏంటి? షార్ట్ నోట్స్ మాత్రం ప్రతి చాప్టర్ అయిపోయినాక చాప్టర్ యొక్క షార్ట్ నోట్స్ బ్యాక్ పేజ్లో రాసుకోవాలి సార్ ఖచ్చితంగా, లేకపోతే చదివి వేస్ట్ రాసి వేస్ట్ సార్. ఎప్పటిదప్పుడు ఖచ్చితంగా ఎప్పటిదప్పుడు గుర్తుపెట్టుకోండి. రివిజన్ అనేది ఇంపార్టెంట్, షార్ట్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక టాపిక్ వింటున్నాము అని అంటే ఒక 2 గంటల తర్వాత కంపల్సరీగా అది ఇమ్మీడియట్గా రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ రాసుకోవాలి. మ్యాథ్స్కి అయితే కంపల్సరీ. తర్వాత మళ్ళీ ఒక సెషన్ అయిపోయిందంటే ఆ సెషన్ అయిపోయిందంటే ఇమ్మీడియట్గా మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఆ ఈవినింగ్ అయితే మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. రివిజన్కి అయితే 5-10 నిమిషాల కంటే కొట్టదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ సెషన్కి ఏ బ్రేక్ ఆ బ్రేక్ పడితే. కానీ కొన్ని రోజుల తర్వాత పడితే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది, మొత్తం మర్చిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2 గంటల క్లాస్ వింటున్నాము, ఇమ్మీడియట్ రివిజన్ 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. మధ్యాహ్నం వరకు 5-10 నిమిషాలు అయిపోతుంది. సాయంత్రము ఇంకొక 15 నిమిషాలు. నెక్స్ట్ డే మళ్ళీ వాటితో పాటుగా నిన్న జరిగింది కూడా రివైజ్ చేసుకోవాలి. చాప్టర్ అయిపోయిన తర్వాత టెస్ట్ రాసుకోవాలి. టెస్ట్ రాసుకున్న తర్వాత వచ్చిన మార్కులు 30కి 20 మార్కులు వస్తే ఆ 20 క్వశ్చన్లు ఈసెట్ ఎగ్జామ్ వరకు నాకు గుర్తుంటాయా ఉండవా, ఉండే విధంగా రివిజన్ చేసుకొని రిమైనింగ్ 10 మార్కుల కథ చూడాలి. ఆ 10 మార్కులు మళ్ళీ షార్ట్ నోట్స్ రాస్తావా, గుర్తుండేంతవరకు ఏం చేస్తావా చేయాలి. అలా చేస్తే కనుక ఇప్పుడు ఈ కార్తిక్కి ఎలా మార్కులు వచ్చాయో నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 22 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా, ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నా. ఈ విధమైన పద్ధతిని ఫాలో అయితే చాలా ఎక్కువగా ఏం అవసరం లేదు. మన పేపర్లు ఏమైనా కష్టంగా వస్తూ ఉన్నాయి. మొన్న అయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇంజనీరింగ్ అయితే కష్టంగా వచ్చింది, 100% అది యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మీ బ్రాంచ్ కానీ లేకపోతే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నీకు ఏమైనా కష్టం అనిపించిందా? కష్టం అంటే స్టార్టింగ్ చూసినాక ఫస్ట్ టైం ట్రై చేసినా కష్టం ఉండే సార్. కొన్ని క్వశ్చన్ 5-6 టైమ్స్ ట్రై చేసినాక వచ్చినాయి సార్ ఆన్సర్స్. ఎగ్జామ్ హాల్లోనే సార్. కొన్ని ఆన్సర్కి క్వశ్చన్ లింక్ చేస్తే ఆ ఫార్ములా బట్టి అవి వచ్చేసి ఆన్సర్. మ్యాక్సిమం అయితే ఒక 5-6 అంత హార్డ్ ఏమీ రాలేదు సార్. ఫస్ట్ చూసినా హార్డ్ అనిపించింది. 5-6 టైమ్స్ ట్రై చేసినాక టైం తీసుకొని చేస్తా అంటే అందులో వచ్చినాయి సార్. నువ్వు ఎంపీసీ బాగా చేసావా, ఇంజనీరింగ్ బాగా చేసావా? 2 బాగా చేసినా సార్. 2 బాగా చేసినా. జనరల్గా ఎంపీసీ ఇష్టమా ఇంజనీరింగ్ ఇష్టమా? నీకు మ్యాథ్స్ ఇష్టం. ఎంపీసీలో మ్యాథ్స్ ఇష్టం. ఫిజిక్స్ ఎప్పుడన్నా భయపడ్డావా? భయపడలేదు. మ్యాథ్స్లో నీకు బాగా నచ్చిన లెక్చరర్ సాయిమేధాలో? సార్ పర్లేదు, ఏం కాదు, చెప్పొచ్చు. మేమంతా ఒకటే యాక్సెప్ట్ చేస్తాం ఎవరైనా. వెంకటేష్ సార్. మ్యాథ్స్లోనే సార్, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్పారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరు చెప్పారు నీకు? వెంకటేష్ సార్. వెంకన్న సార్. రైట్. ఇంకా వచ్చేసి ఇంజమాం సార్ క్లాస్ విన్నావా? ప్రతి ఒక్క బెస్ట్ ఉంటుంది సార్. ఇనాయత్ సార్ విన్నావు? నా క్లాసులు వినలే అనుకుంటా. సార్ విన్నావా? సూర్యతేజ్ సార్ క్లాసులు మ్యాట్రిక్స్ విన్నావు? ముఖేష్ సార్ క్లాసులు? ముఖేష్ సార్ లాప్లెస్. మహేష్ సార్ క్లాసు 4 సిరీస్ అవి చెప్పింటాడు సమ్మర్లో. సో ఆల్మోస్ట్ మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో అంటే జనరల్గా మ్యాథ్స్ అంటే ఒక 2 చెప్పడం అలా కాకుండా ఇక్కడ ఒక్కొక్క టాపిక్కి ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ, అంటే ఆ టాపిక్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వడం. ఎక్స్పర్ట్ అంటే ఐ మీన్ ఈసెట్కి అనలైజ్ చేయడము, ఈసెట్కి కావాల్సినంత డంప్ రెడీ చేయడము, ఈసెట్కి వాళ్ళు సక్సెస్ కావడానికి టెస్టులు ప్రిపేర్ చేయడం. ఈ విధంగా డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ ఫ్యాకల్టీ, మీకు దాదాపుగా 8 మంది మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. సరిగ్గా ఆఫ్లైన్ వాళ్ళైతే ఆఫ్లైన్ క్లాసులు వినండి, ఆన్లైన్ వాళ్ళైతే ఆన్లైన్ క్లాసులు వినండి.
విన్న తర్వాత నేను చెప్పిన విధంగా ఈ విధంగా రివిజన్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. సో ఈ కార్తిక్ ప్రూవ్ చేశాడు. జనరల్గా మెకానికల్ వాళ్ళంటే మ్యాథమెటిక్స్లో వెనకాల ఉంటారు, ఓకేనా? ఓపెన్గా చెప్తున్నాను నేను. అంటే గత 2-3 సంవత్సరాలుగా మాత్రం టాప్ ర్యాంకర్స్కి మంచి మార్క్స్ వస్తున్నాయి మెకానికల్లో, యాక్సెప్ట్ చేస్తాను. ఈవెన్ 23 ర్యాంక్ కావచ్చు, 24 ర్యాంక్ కావచ్చు, మంచి మార్క్స్ వస్తున్నాయి. కానీ మిగతా స్టూడెంట్స్కి తీసుకుంటే 46 నీకు వచ్చినాయా, నెక్స్ట్ సపోజ్ 20th ర్యాంకర్ను పట్టుకుంటే 27, 20 ఆడ ఆగిపోతా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్తిక్ ప్రూవ్ చేశాడు కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు. కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టాలి, ఇష్టపడాలి, రెగ్యులర్గా పని చేయాలి, రెగ్యులర్గా టెస్టులు రాయాలి. ఆఫ్లైన్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్ మొత్తం విను. అట్లీస్ట్ నువ్వు ఏ సబ్జెక్ట్ టచ్ చేస్తున్నావు, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసావు అది మొత్తం విను. లేదు ఆన్లైన్ వింటే ఆన్లైన్ మాత్రం కంపల్సరీగా అన్ని చూడాలి, ప్రతి ఒక్క వీడియో చూడాలి. చూసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు మరి మెకానికల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు సిఎస్సికి పోతావా మెకానికలే పోతావా? మెకానికల్ 3 సంవత్సరాల డిప్లొమాలో మెకానికల్ చేసావు, బీటెక్లో కూడా మెకానికలే చేయాలనుకుంటున్నావు. మరి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నీ యొక్క గోల్ అయితే గేట్కి ప్రిపేర్ అవుతావు సార్. గేట్కి ప్రిపేర్ అవుతావు. సో గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా టాప్ 10 ర్యాంకర్స్కి ఈరోజే మనం ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో దాదాపుగా 60,000 రూపాయల కోర్సుని టాప్ 10 స్టూడెంట్స్ అందరికీ మనము మన సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది. సో మీరు దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని సమాజానికి మంచి ఇంజనీర్లుగా కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో చిన్న చిన్న వాటికి ప్రలోభాలకి పడిపోయే వాళ్ళు ఈ సమాజంలో మీలాంటి వాళ్ళు బాగా చదువుకొని సమాజానికి మంచిగా ఉపయోగపడే విధంగా తయారు కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు 20-30 వేలు అంటేనే కన్సర్న్ ఇవ్వాలంటేనే 10,000 కన్సర్న్ అంటే దొరకలేదు. అట్లాంటిది ఒక 60,000 రూపాయల కోర్సు మీకు కంప్లీట్గా 2 ఏళ్ల పాటుగా వస్తుంది అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళ పేరు నిలబెట్టాలి, మా పేరు నిలబెట్టాలి, మీ పేరెంట్స్ పేరు కూడా నిలబెట్టాలి, మీరు మంచిగా ఎదగాలి. ఓకే. సాయి రోహిత్ అని డిఎంఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నికే 2017 మెకానికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, నీలాగనే తెలంగాణ, ఏపీ. అతను నీలాగనే నీ మైండ్ సెట్టే ఉంది అతను కూడా. నేను అబ్జర్వ్ చేసిన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ అతను భయపడేవాడు, స్టేబుల్గా ఉండేవాడు. అయిపోయింది బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంటెక్ చేసిండు, తర్వాత ఇంకేదో జాబ్ వస్తే చేసిండు, అయినా వదలలే. ఈఎస్సి కొట్టాలంటే కొట్టిండు, అయిపోయి అంతే. ఈఎస్సి ఐఏఎస్ ఆఫీసర్. ఎస్, సాయి రోహిత్ నా దగ్గర నెంబర్ కూడా ఉంది, ఇస్తాను. అట్లాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. మంచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మంచి విషయాలు తెలుస్తుంటాయి. ఇట్లాంటి చిన్న తాత్కాలికమైన సంతోషాలు లేకపోతే గిఫ్టులు ఇవన్నీ ఆ మూలకో పడతాయి. ఈరోజు తింటే మళ్ళీ నెక్స్ట్ డే అయిపోతాయి. సో కాబట్టి మీరంతా మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఇంకేమైనా జూనియర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చెప్పాలనుకుంటే నాకు ఇట్లాంటి అవకాశం వస్తే ఒకటేద్దాం అనుకున్నా. నా ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల వాళ్ళైతే కాంపిటీషన్ గురించి బాగా భయపడతారు. కాంపిటీషన్ అని. కాంపిటీషన్ ఏముండే, రాసేదే 20,000 30,000 మెంబర్స్. అందులో కాంపిటీషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి చాప్టర్ చదువుకొని ప్రతి టాపిక్ రివైజ్ చేసుకొని ఎట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు చేయగలిగితే మీరే వేరే వాళ్ళకి కాంపిటీషన్ అవుతారు. కానీ మీకు కాంపిటీషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఇట్లా భయపడితే వేరే ఎగ్జామ్స్లో ల్యాక్స్లో రాస్తారు, అది చూసుకోండి అంతే. కాంపిటీషన్ గురించి ఇంకేం లేదు. మంచి డైలాగ్ చెప్పావు. సో కార్తిక్ ఏమంటున్నాడు అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఇంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు అని అనుకోవద్దు. అవతలి వ్యక్తులకి నువ్వే కాంపిటీటర్ అయ్యే విధంగా నీ యొక్క ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ కాన్సెప్ట్లో ఆ సబ్జెక్ట్లో నువ్వు మాస్టర్ అయితే డెఫినెట్గా యూ విల్ బి ద కాంపిటీటర్ టు ఆపోజిట్ పర్సన్. లేకపోతే నీ పక్కనున్న పర్సన్, నీ క్లాస్మేట్ కావచ్చు, ఇంకొక స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. చదువులోనే కాదు, ఏ దాంట్లో అయినా సరే ఒక క్లారిటీ, మనం చేసే పని పైన క్లారిటీ ఉన్నప్పుడు ఎట్లాంటి అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని అధిగమించి మనకు ముందుకు పోయే అవకాశం అయితే 100% ఉంది. అందరూ ఈ విధంగా మంచిగా చదువుకొని మెకానికల్ అంటే అట్లాగా తీసిపడేసి ఇట్లా ఏం బ్రాంచ్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినంత నాలెడ్జ్లో మీకు చెప్తున్నా, అత్యధిక పిఎస్సిస్ ఉన్నది బ్రాంచ్ ఎవరంటే మెకానికల్ బ్రాంచ్. 4 బ్రాంచెస్ మెకానికల్. ఎస్, ప్రతి సంవత్సరం ఈవెన్ మెకానికల్ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబులు రావట్లేదా? వస్తున్నాయి కదా. ఇంకొకటి, నేను ఈరోజు సార్తో మాట్లాడినప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే
మీరు గేట్ థర్డ్ ఇయర్లోనే గేట్ రాయొచ్చు, థర్డ్ ఇయర్లోనే గేట్ రాయొచ్చు. మరి ఒకవేళ నువ్వు కనుక ఇట్లనే తెలంగాణ ఈసెట్ ఏపీ ఈసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించినట్టు ఒకవేళ గేట్లో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో గేట్ ర్యాంక్ కొట్టగలిగితే ఆఫ్లైన్ క్యాంపస్ కానీ ఆన్లైన్ క్యాంపస్ కానీ నువ్వు గేట్ ర్యాంక్ ఇట్లా పెట్టు, ఇట్లా ముందర పెట్టు, అరే వీడి గేట్ ర్యాంక్ కొట్టిందంటే డెఫినెట్గా వీడికి పని చేసే శక్తి ఉందంటే మనం ఇచ్చిన పని కూడా చేయగలుగుతాడు. మనం ట్రైన్ చేసుకుందాం మనకు కావాల్సినట్టు అన్నట్టు నిన్ను మంచి మంచి కంపెనీలు ఎత్తుకెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి ఆ అవకాశం కొరకి మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.